లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వాక్యం. అప్పుడు అందరిలో ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి నేను చదువుతాను, మీరు దాన్ని గమనించండి, ఆలకించండి. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి యేసు ప్రభు ఓ చోట ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. దానిని సెనగోగ్ అంటారు వాళ్ళ భాషలో, సమాజ మందిరము అంటారు బైబిల్ భాషలో. ఈ సమాజ మందిరానికి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్లిన వెంటనే ఆయనకి ఇలాంటి గ్రంథపు చుట్ట చేతికిచ్చాడు. ఆయన తీసి ఆ గ్రంథపు చుట్టలో ఉన్న వాక్యాలని చదివాడు. చదివిన తరువాత గ్రంథాన్ని మూసేసి వాళ్ళ చేతికిచ్చాడు. ఆ తరువాత ఇప్పుడు మీరు విన్నారే ఈ లేఖన భాగాలు, నేను చదివితే విన్నారే లేఖన భాగాలు, అవన్నీ నన్ను గురించే వ్రాయబడి ఉన్నాయి అని చెప్పి కూర్చున్నాడు. వెంటనే వాళ్ళంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఆయన ఇప్పుడు మాట్లాడే మాటలు ఇవన్నీ ఎంత దయగల మాటలు అని ఆశ్చర్యపడిపోయారట. యేసయ్య మాట్లాడిన మాటలు విని ఆశ్చర్యపడిపోయారట. ఆయన చదివిన లేఖన భాగం యెషయా గ్రంథములో ఉన్న లేఖన భాగం. ఏమిటా లేఖన భాగాలంటే, నా మీద దేవుని ఆత్మ ఉన్నది, పేదలకి సువార్త ప్రకటించుటకు, చెరసాలలో ఉన్న వాళ్ళని విడిపించుటకు, దయ్యముల చేత పీడింపబడుతున్న వాళ్ళకి విడుదల కలుగు చేయుటకు, చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు ప్రసాదించుటకు దేవుని ఆత్మ నా మీద ఉన్నది అని యెషయా గ్రంథంలో ఉన్న మాటలు చదివి, ఇప్పుడు ఈ యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినవి, అవన్నీ నన్ను గురించే రాసి ఉన్నాయి అని చెప్పి కూర్చున్నాడు. విన్న మనుషులందరికీ ఆ మాటలు దయగల మాటలుగాను, వాళ్ళని ఆశ్చర్యపరిచే మాటలుగాను, వాళ్ళకి విస్మయము కలుగు చేసే మాటలుగాను ఉన్నట్లు ఇక్కడ మనం చదువుతున్నాం. యేసు ప్రభు చాలాసార్లు ప్రవచన గ్రంథాలలో ఉన్న ప్రవచనాలంతా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ కొన్నిసార్లు ప్రత్యేకించి కొన్ని మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఆ మాటలు ప్రజలకి ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ వచ్చేట. మీకు ఇలాగే ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను నమూనా కొరకు. చదవండి మార్కు సువార్త 10:24. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉండిరి. అందుకు యేసు తిరిగి చాలు వారితో ఇట్లనెను. చాలు. ఇప్పుడు మనం చదివిన మాట ఏమిటంటే, ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి. అంటే ఆయన మాటలు ఎక్కడ మాట్లాడినా
ఆశ్చర్యాన్ని కలుగు చేస్తున్నాయి ఆయన మాటలు. ఆయన మాటలు ఎప్పుడు మాట్లాడినా అవి దయగల మాటలుగా కనిపిస్తున్నాయి. ఆయన మాటలలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆయన మాటలకి అంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మాటల్లో ఉన్నది ఏమిటి? ఇప్పుడు దయగల మాటలు అని చదివాం, ఆశ్చర్యాన్ని కలుగు చేసిన మాటలను చదివాం. అక్కడ వాళ్ళు విన్న మాటలు ఏమిటో తెలిసిన, మార్కు సువార్తలో వాళ్ళు విన్న మాటలు ఏమిటో తెలిసిన ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు అతను వచ్చాడు. అయ్యా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయమంటారు అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అన్యాయమైన కార్యక్రమాలు ఏమి చేయకు, పేదలను దయగలిగుండు, పరుల వస్తువుల మీద ఆశపడకు, అబద్ధాలు చెప్పకు, మోసాలు చేయకు, వ్యభిచరించకు అని చెప్తున్నాడు. అంతలో ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అయ్యా బోధకుడా, మీరు చెప్తున్నవన్నీ నేను చిన్ననాటి నుండే అవలంబించిన వాడిని. నాకిప్పుడు నిత్య జీవం కావాలి. ఏం చేయాలో చెప్పండి, మీరు చెప్పేదని నేను చేస్తున్నాను అన్నాడు. అంతలో యేసు ప్రభు ఏమన్నాడు? నీ ఆస్తి అంతా అమ్ము, పేదలకు పంచి, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుంది అన్నాడు. ఆడు ముఖం చిన్నబుచ్చుకుని కోప్పడి అనవసరంగా ఇతని దగ్గరికి వచ్చాను అనుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి ఒక మాట చెప్పాడు. తనతో ఉన్న వాళ్ళకి, ఐశ్వర్యవంతులు సుఖభోగాల మధ్యలో సాగిపోయేవాళ్లు దేవుని రాజ్యంలో వెళ్లడం, దేవుని రాజ్యానికి వెళ్లడం దుర్లభం, వెళ్లలేరు అన్నారు. అప్పుడు ఆయన మాట విని అక్కడున్నటువంటి శిష్యులంతా ఆశ్చర్యపడ్డారు. నిత్య జీవాల గురించినటువంటి మర్మాన్ని అక్కడ చెప్పాడు. తనను గురించినటువంటి పరిశుద్ధాత్ముడు వ్రాయించిన ప్రవచన భాగాలు అక్కడ వాళ్ళకి చూపిస్తూ వచ్చాడు. అప్పుడు ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం జనానికి ఆశ్చర్యాన్ని, ఆయన దయని, ఆయన క్షమాభిక్షని ప్రత్యక్షపరుస్తున్నట్లుగా మనం వాక్య భాగాలలో చూస్తాం. సాధారణంగా మనం యేసయ్య మాట్లాడిన 7 మాటలు ఎక్కడది? సిలువలో 7 మాటలని మనం వింటూ ఉంటాం, చెబుతూ ఉంటారు. ఈ రోజు ఎందుకో సిలువలో 7 మాటలు కాకుండా యేసయ్య ఆయా సందర్భాల్లో మాట్లాడిన కొన్ని మాటల ద్వారా జరిగిన ఆశ్చర్యమైన అద్భుత కార్యక్రమాలు ఏమిటి అనే సంగతిని మీ మధ్యలో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు నేను చెప్పే మాటలు గమనించండి. 4:36లో, లూకా సువార్త 4:36లో అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చూడండి, యేసు ప్రభు గారికి ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చాడు. యేసు ప్రభు అప్పుడు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. దయ్యం పట్టిన వాడు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలోనే ఉన్నాడు. ఇప్పుడు మీరంతా దేవుని బిడ్డలని నేను అనుకోను. దయ్యం పట్టిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. యేసు ప్రభువుకి వెళ్ళిన మన ప్రార్థనా మందిరంలో కూడా దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. ఆ దయ్యం పట్టిన వాడు ఆ చోట వికారం చేష్టలు చేస్తున్నాడు.
దేవుని మందిరం అనే భయం కూడా లేకుండా దేవుని మందిరంలోనే ఉంటూ అక్కడ వికారపు చూపులు, వికారపు చేష్టలు, వికారపు పనులు, పద్ధతులు అవన్నీ చేస్తూ నురుగులు వెక్కుతూ అక్కడ అసహ్యాన్ని కలుగు చేస్తున్నాడు. దేవుని మందిరానికి అసహ్యాన్ని కలుగు చేస్తున్నాడు. యేసు ప్రభు ఒక్కసారి వాడిని చూశాడు. చూసి, హే ఊరుకో, బీ సైలెంట్, వెళ్ళు, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళు అని ఒక మాట మాట్లాడాడు. క్షణాలలో వాడు కింద పడిపోయాడు. వాడిని పట్టిన దయ్యం దేవుని మందిరంలో నుంచి వెళ్లిపోయింది. బాగా వినాలి, వాడిని వెళ్ళమనలేదు, వాడిని పట్టిన దయ్యాన్ని వెళ్ళగొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట చీకటి శక్తుల చేత ఎవరైతే పీడింపబడుతుంటారో, అపవిత్రమైన దయ్యాల చేత ఎవరైతే కట్టబడి ఉంటారో, జీవితంలో ఆరోగ్యం లేక, సుఖం లేక, నెమ్మది లేక, క్షణ క్షణం ఈ అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రమైన శక్తుల చేత ఎవరైతే బాధించబడుతూ ఉంటారో వాళ్ళకి క్షణాలలో ఒక గొప్ప విడుదల కలుగుతుందనే సంగతి వాస్తవం. అందుకే ప్రజలు ఆ మాటలు విని, ఏ మాటలు? హే వెళ్ళు. ఈ మధ్య ఎక్కడో ఒక ప్రార్థనా మందిరానికి ఒక దయ్యం పట్టినుండి వచ్చాడు. చర్చి, పెద్ద చర్చికి. వాడక్కడ వాళ్ళు చెప్పుకునే మాటలను ఎన్నియకుండా గోలగోలు చేస్తున్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళని, ఆయన పట్టిన దయ్యాన్ని, ఆడితో వచ్చిన నలుగురిని మొత్తాన్ని ఇక్కడికి పంపించారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఇది ఎంత మాట! ఊరుకో అన్నాడు దయ్యాన్ని. ఇది ఎంత మాట! 15 రోజుల నుంచి వీళ్ళని అల్లాడిస్తున్నాడు ఈ సైతాన్గాడు. అన్ని కాగితాలు కట్టిన చోట్లకంతా, మంత్రాలు చేసే చేతబడులు చేసే దగ్గరికంతా, పూజలు చేసే దగ్గరికంతా, చర్చిలంతా, భక్తుల దగ్గరికంతా తీసుకెళ్ళాం. అయితే ఎవరు వాడు నోరు ముగించలేదు. మాట. ఆమేన్, ఆమేన్. మాట. హల్లెలూయా. బైబిల్లో ఏమని రాసిందో తెలిసినా? భూమి ఆకాశములు గతించిపోయినను నా మాటలు గతించవు. యేసు ప్రభు చెప్పిన భూమి ఆకాశములు గతించిపోవచ్చు, నా మాటలు గతించవు. బైబిల్లో మరొక మాట మీకు గుర్తు చేయమంటారా? ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యమే దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే ఈ భూమిలోనికి వచ్చెను, ఆ భూమిలో శరీరధారిగా కృపా సత్య సంపూర్ణముగా యేసు అనే పేరుతో మన మధ్యలో సంచరించెను. ఆ వాక్యమే, ఆ మాటే, ఆ మాటని యేసు నామములో హే నర్వాయ్, వాడిని వదిలి వెళ్ళా, మీ నర్వాయ్ అన్న వెంటనే వాడు నోరు మూసాడు, కళ్ళు రోడ్డు ఆపేశాడు, అల్లరి చేయడం ఆపాడు, పడిపోయాడు. ప్రశాంతంగా పడిపోయాడు కింద. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, రోగంలో నుంచి విడుదల పొందేదానికంటే కూడా దయ్యపు చేష్టల నుంచి మనిషి విడుదల పొందడం చాలా ప్రాముఖ్యం. దయ్యపు చేష్టలు, చీకటి శక్తులు చేష్టలు కొన్ని కంటికే కనబడవు, కొన్ని చీకటి శక్తులను అర్థమే చేసుకోలేము. రోగం వస్తే కనబడుతుంది, బాధ తెలుస్తుంది, ప్రార్థన చేసుకుంటాం. అయితే కొందరిలో ఉండే ఈ చీకటి శక్తుల్ని గుర్తుపట్టలేం. రకరకాల
కార్యక్రమాలలోకి ఈ చీకటి శక్తులు ఆ వ్యక్తుల్ని నడిపిస్తా ఉంటాయి, ఏమి గుట్టు చప్పుడు లేకుండా. అయితే యేసుక్రీస్తుకు తెలుసు ఆ వచ్చిన వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరంలోకి వచ్చాడు. ప్రార్థన చేసినంతసేపు చేస్తాడు, వాక్యం విన్నంతసేపు తల్లోపుతా ఉంటాడు, తర్వాత మళ్ళా చేసే పనులు చేస్తాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, హే నోర్మోయ్, నీకు వాగుడు దయ్యం పట్టింది, పనికి మాలిన వాగుళ్ళు వాగుతున్నావు, జాగ్రత్త. రకరకాల దయ్యాలు నాకు తెలుసండి. ఏ దయ్యాలు ఎక్కడ బాగుపోయినా అదిగో అక్కడ పోండి, వసన మందిరాన్ని పోయి పోద్దని దయ్యాల స్పెషలిస్ట్గా పెట్టుకున్నారు పేరు మన మందిరాన్ని. ఇతర మందిరాల వాళ్ళు దయ్యాల స్పెషలిస్ట్ అక్కడున్నాడు వెళ్ళండి అని. నాకు నిజంగానే వాళ్ళు అన్నట్లు రకరకాల దయ్యాలు తెలుసు. కొన్ని దయ్యాలు తిండిపోతు దయ్యాలు, యమ తింటాయి, తిన్నంతసేపు తింటాయి, నీరసం 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 అంటుంటాయి, తిండిపోతు దయ్యాలు. కొన్ని దయ్యాలున్నాయి అన్నం ముందు పెట్టుకుని కలుపుకుంటూ ఉంటారే గాని, పిసుకుతారే గాని, ముద్దలు చేస్తారే గాని పొరపాటున అన్నం తినరు, ఏరతా ఉంటారు పురుగులు నీరినట్టు అన్నంలో, అన్నం తినరు. అది కూడా దయ్యపు చేష్టలే, అవి కూడా దయ్యపు చేష్టలే. ఆకలి అంటే అన్నం పెట్టినప్పుడు అన్నం తినరు, కలుపుతానే ఉంటారు, మరి ఏంటో అర్థం కాదు. నేను ఈ కర్లపూడిలో ఉండేటప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాను. తల్లి కూతుర్లు ఇద్దరు వచ్చారు. ఇది అందరు ప్రార్థనలోకి వస్తుంటే వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ప్రార్థన చేపించుకుంటుంటే వీళ్ళు కూడా ప్రార్థన చేపించుకున్నారు. సడన్ గా అమ్మాయి కింద పడిపోయింది. యేసు నామంలో నేను గద్దించి ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ తల్లి వచ్చి ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, ఈ అమ్మాయిలో ఉండే దయ్యం మమ్మల్ని ఏమి చేయదు, ఇది మా సొంత దయ్యం. నాకు సొంత గేదెలు, సొంత కుక్కలు, సొంత సైకిళ్లు, సొంత రిక్షాలు, సొంత మోటార్ సైకిళ్లు తెలుసు కానీ, సొంత ఇళ్ళు, సొంత పొలాలు తెలుసు కానీ, ఏమంటే సొంత తోటలు ఉంటాయని తెలుసు కానీ సొంత దయ్యాలు ఉంటాయని నాకు తెలియదు. ఇది మా సొంత దయ్యం అయ్యా. అంటే ఏంటమ్మా? ఈ దయ్యం నా కూతుర్ని బట్టక మునుపు నాలో ఉన్నిందయ్యా, నాలోకి రాకముందు మా అమ్మలో ఉండేదయ్యా, మా అమ్మలోకి రాకముందు మా అవ్వలో, మా అమ్మమ్మలో ఉండేదయ్యా. అది వంశపారంపర్యంగా మాలోకి వస్తా ఉందయ్యా, వరుసగా వస్తుందయ్యా. ఇప్పుడు దీనికి పెళ్లి చేసి దీనికి పిల్లలు పుడితే మళ్ళీ ఆళ్ళలోకి పోద్దయ్యా, దీంట్లో కూడా ఉండదు. అది మా సొంత దయ్యం అయ్యా. నిజంగా నేను ఆ రోజు చాలా ఆశ్చర్యపడ్డా. ఇట్లాంటి దయ్యాలు కూడా ఉంటాయా? ఇట్లాంటి దయ్యాలను పెంచేవాళ్లు ఉంటారా? ఆ దయ్యాలను పోషించే వాళ్ళు ఉంటారా? సొంత దయ్యాలను సిగ్గు లేకుండా చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారా? కొంతమంది మా సొంత దయ్యాలని చెప్పరు కానీ ఈ అలవాటు మా వంశపారంపర్యంగానే ఉన్నవయ్యా. వింటున్నారా? రోగాల కంటే కూడా నీ వ్యక్తిగత జీవితంలో ఏ అలవాటుకి, ప్రతి అలవాటు ఒక అపవిత్రమైనటువంటి చీకటి శక్తి చేత ఆవరించబడితేనే ఆ అలవాట్లు నీకు వస్తాయి. ఆ అలవాట్ల నుంచి నువ్వు విడుదల పొందాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఆమేన్. ఆయన నీ జీవితంలో నీవు ఆశ్చర్యపడగలిగినట్లు, నీవు విస్మయం పొందినట్లు, నిన్ను దేవుని మందిరంలో ఉంచి ఆ చర్చి వాళ్ళు అతన్ని పట్టిన దయ్యాల్ని వదిలేసి అతనితో ఉన్న బంధువులను కూడా తరిమేశారు. మా చర్చిలోకి మీరంతా రాబట్టి దయ్యాలు మాకు తెలియదండి, దయ్యాల ప్రాంతాలు మాకు లేవు, అక్కడ పోనే అని తరిమేశారు. అయితే యేసయ్య దయ్యాలను తరిమాడు కానీ దయ్యం పట్టిన వాళ్ళని తరమల. ఆమేన్. దయ్యం పట్టిన వాళ్ళని సంఘంలో చేర్చుకుని దయ్యాల్ని
చీకటి శక్తుల్ని పారదోలినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అలాంటి ఆశ్చర్యమైన ఒక మాట, ఆశ్చర్యమైన ఒక జీవితం, ఆశ్చర్యమైన ఒక మార్పు నీ జీవితంలో కలుగు చేయాలని ఆయన కోరుకున్న వాడై ఈ మాటని నీ వినికిడిలోకి తీసుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ వినికిడిలో ఈ అద్భుతం, ఈ ఆశ్చర్యమైన కార్యం, ఈ దయగల సంగతి జరిగి తీరాలని ఆయన నీతో చెప్తున్నాడు. నీవు నిత్య జీవానికి వారసులు అవుతావు. చెరసాలలో నుంచి విడుదల పొందుతావు. బంధకాలలో నుంచి నిన్ను విడుదల చేసి నడిపించగలడు. ఆ దయగల మాట ఆశ్చర్యకరమైన మాటగా మార్చబడి నీకిప్పుడు విడుదల కలిగి చేసే మాటగా ప్రతిబింబించాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఏ చీకటి శక్తి చేత బాధించబడి ఉన్నా సరే, ఏ చెడు అలవాటుకు బానిసవై దానిలోంచి విడుదల పొందుట అది దేవుని దగ్గర ఉన్న మాట. అది మన మధ్యకి దిగొచ్చిన మాట. అది మన గుండెల్లో నివసించవలసిన మాట. మన మనసులో జ్ఞాపకాలలో ఉంచుకోవలసిన మాట. ఆ మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? మరొక మాటను మీకు గుర్తు చేస్తాను, చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 1472 72వ వాక్యం. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగవనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట. యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. బాగా గమనించండి, చెప్పేటప్పుడు వినండి బాగా. యేసు ప్రభు దగ్గరికి వెళ్లి ఈ పేతురు, అయ్యా నిన్ను చంపేస్తారని తెలిసింది, మేమంతా చెదిరిపోతామని తెలిసింది. అయ్యా ప్రభువా, ఒకడు మాత్రం గుర్తుపట్టుకో, వీళ్ళంతా వెళ్లిపోయినా సరే నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం వెళ్ళను. అసలు నన్ను గురించి మీరేమనుకున్నారు? అందరిలాగా అనుకున్నారా? నేను ఒక ప్రత్యేకమైన మనిషిని. అందరిలాగా నన్ను అనుకోవద్దు. అందరు విడిచిపోయి వెళ్ళినా నేను వెళ్ళను అని ప్రభువుకి చెప్తున్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, కోడి 2 మార్లు కుయ్యక మునిపే నీవు 3 సార్లు నన్ను ఎరగనని అబద్ధం చెప్తావు అని ప్రభు చెప్పాడు. అప్పుడు వెంటనే ఏం చేయాలి పేతురు? అయ్యా నేను అబద్ధం చెప్తానా బాబు? మీరు చేసిన మేళ్ళన్నీ మర్చిపోతానయ్యా. అయ్యా నాకు ఇలా జరగకుండా నాకు సహాయం చేయ బాబు అని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడి ప్రార్థన చేసుకొని, అయ్యా నిన్ను ఎరగనని అబద్ధం చెప్పే ఆ స్థితి నాకు రాకూడదు ప్రభు అని ప్రార్థన చేసి ఏడ్చి ప్రలాపించి యేసయ్య దగ్గర శక్తిని పొందాలా. అయితే ఇతను అలా చేయలేదు. ఏమిటి మీరు అనే మాట? 2 సార్లు కోడి కుయ్యకు మునుపు 3 సార్లు అబద్ధం చెప్తానా? చూస్తా ఉండండి, నా సంగతి ఏంటి తేలస్తాను. నన్ను మీరు ఇంత తక్కువగా అంచనా వేశారని నేను అనుకోలేదు ప్రభువా. నన్ను గురించి ఇంత తక్కువ అంచనా వేశారా మీరు?
అందరిలాగా అనుకున్నారా అని అహంకారంగా గర్వంగా మాట్లాడాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు యొక్క మాటని ఈయన అబద్ధాలు చెప్పిన తరువాత జ్ఞాపకం చేసుకున్నాడట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం చేసుకున్నాడు. 2 సార్లు కోడి కూర్చుంది, అప్పటికి ఈయన 3 సార్లు అబద్ధం చెప్పేసాడు. అంతలో సడన్ గా యేసయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ 13వ వాక్యంలో మీరు చూస్తారు ఆ మాటలు. ఇప్పుడు వదిలే, తర్వాత చూసుకోండి. యేసయ్య ఎప్పుడు చెప్పాడంటే 13వ వాక్యంలో చెప్తున్నాడు, ఇతను నా శక్తి ఏమిటో, నా భక్తి ఏమిటో, నా ప్రార్థనా జీవితం ఏంటో, నా యథార్థత ఏంటో నేను నిరూపిస్తాను, చూసుకోమన్నాడు. అహంకారం, గర్వం, తనను గురించినటువంటి తనకు ఓవర్ కాన్ఫిడెన్స్, తనను గురించి తనకే ఎక్కువ భక్తి మర్యాదలు ఎక్కువైపోయి మనిషి ముదిరిపోయాడు భక్తిలో. భక్తులు ముదరకూడదు, భక్తులు ఎప్పుడు లేతగానే ఉండాలి. భక్తి ముదరకూడదు, భక్తి భయభక్తి కలిగి ఉండాలి లేతగానే. భక్తి ముదిరిందనుకో పనికిరాదు, బెండకాయ ముదిరినా పనికిరాదు. బెండకాయ ఎట్లా కాస్తుందో తెలుసా? కిందకి కాయదు, అది పైకి కాస్తుంది. బెండకాయ ఎప్పుడు పైకి చూస్తే కాస్తుంది, అది ముదరకూడదు. పర సంబంధమైన మనుషులు ముదరకూడదు, భయభక్తి కలిగి ఉండాలి. భయముతో వణుకుతో రక్షణను కొనసాగించుకోవాలి, భయభక్తితో కాపాడుకోవాలి. వీలు కాని పరిస్థితి నేను ప్రార్థనాపరుణ్ణి, ఉపవాసాలు ఉంటాను. ఈ మధ్య 40 రోజులు ఉన్నాను. ప్రభు అబ్బా రాత్రి బావుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఏదైనా అన్నానంటే అట్లానే జరిగిపోతే దేవుడు ఆ వరం ఇచ్చేసాడు నాకు. అంత బడాయి మాటలు, బడాయి మాటలు, భక్తుల బడాయి అంటారు దీన్ని. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా? అయ్యా ఈ విధంగా బడాయి మాట చెప్పాడా? అందరూ విడిచిపెట్టి నేను విడిచిపెట్టి, నేను సంథింగ్ స్పెషల్, నేను ఎవరనుకున్నావు అన్నట్టుగా మాట్లాడా? అయితే యేసు ప్రభు ఏం చెప్పాడు? ప్రవచన రీతిగా చెప్తున్నాడు, నువ్వు తప్పనిసరిగా 2 సార్లు కోడి కూయకు మునిపే 3 సార్లు అబద్ధం చెప్తావు, ప్రవచనం చెప్పాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలా? వెంటనే లోబడాలి. అయ్యా ఏదో పొరపాటున వాగేశాను, పొరపాటు నేను చేసేను, అయినా నా బలము, నా శక్తి, నా ప్రార్థన, నా భక్తి ఏమాత్రమండి, మీ శక్తి కావాలయ్యా అని కోరుకొని ఉంటే చాలా బాగుండేది. యేసయ్య చెప్పిన మాటలు ఎప్పుడు ఒప్పుకున్నాడో తెలుసు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? అబద్ధాలు 3 సార్లు చెప్పేసిన తర్వాత. యేసయ్య మాట ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ జ్ఞాపకం చేసుకున్న మాట తనకి పశ్చాత్తాపం కలుగు చేసింది. అప్పుడు వెళ్ళి గోడకేసి తల కొట్టుకుంటున్నాడు, అయ్యా 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 అంటే యేసయ్య మాట పేతురు జీవితానికి పశ్చాత్తాపం కలుగు చేసింది. అది ఒక ఆశ్చర్యమైన మాట, అది ఒక దయ కలిగిన మాట. భూమి ఆకాశములు గతించినా గతించని మాట. ఆ మాటకి చెవి ఇవ్వకుండా, ఆ మాట చెప్పిన వెంటనే భయపడకుండా
గర్వించినప్పుడు గర్వాన్ని తనకు గుర్తు చేసిన మాట. ఆమె ప్రైజ్ ది లార్డ్. తన గర్వాన్ని తనకు గుర్తు చేసిన మాట అది యేసయ్య మాట. యేసయ్య దగ్గరకు వచ్చి చెప్పాడు, అయ్యా నువ్వు సావువాడా, నువ్వు సావడం నాకు ఇష్టలే, అందరూ చెదిరిపోతారని చెప్పావంటగా, కాపర్ని కొడితే గొర్రెలు చెదిరిపోతాయని చెప్పావంటగా, ఇదిగా ఎవరైనా చెదిరిపోతారేమో కానీ నేను మాత్రం చెదిరిపోను అనుకుంటున్నామేమో. యేసయ్య చెప్పాడే, అరే 3 సార్లు అబద్ధం చెబుతావురా బాబు నన్ను గురించి, కోడి 2 సార్లు కుయ్యకు మునిపే అని చెప్పాడే. అట్లాగే నాయనా నా ఆత్మీయ స్థితి అంతేనా, నా బలహీనత అంతేనా, నా భక్తి అంత ఇంతేనా? అలాగైతే అయ్యా నన్ను కాపాడయ్యా అబద్ధం చెప్పకుండా అని ఒక్కసారి అడిగుంటే ఎంత బాగుండేది. అడగలేదు. మహాగర్వం అని అబద్ధం చెప్తున్నాడు. కోడి కూసింది. కోడి కూసిన వెంటనే పేతురు జ్ఞాపకం చేసుకుంటున్నాడు యేసయ్య మాటలు. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చెప్పబడుతున్న యేసయ్య మాటలు మీరు మీ మనసులో పెట్టుకుని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారం భయభక్తిగా నడిచారా ఈ మార్గంలో కొనసాగుతారు. దేవుని ఆశీర్వాదాలు నీకు గొడుగు పడతాయి. నీడలో ఆశీర్వాదాల నీడలో నువ్వు నడుస్తావు. లేదా నీ యొక్క విచ్చలవిడితనానికి నీవే జవాబు చెప్పుకోవలసి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట దేవుని మందిరంలో ప్రవేశించి ఆ జబ్బులో ఉన్నటువంటి ఆ దయ్యపు చేసి పిడిపడుతున్న వాడిని విడుదల కలుగజేసింది. యేసయ్య మాట నేను యేసు ప్రభు శిలువలో పలికిన మాటలుగా చెప్పేది. సమాజ మందిరంలో ఒక రోజున పలికిన సందర్భాన్ని బట్టి పలికిన దయగల మాట. రెండోది నేను చెప్పాను, పేతురు ఆ మాటని ఏం చేశాడు చెప్పండి, జ్ఞాపకం చేసుకున్నా. ఏం చేశాడు? నోరు చెప్పండి. యేసయ్య మాటను ఏం చేసుకున్నాడు? యేసయ్య మాటలు ఏం చేసుకున్నాడు? మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. వేసుకుంటే జరిగేది ఏంటో తెలిసిన మన ఫ్యూచర్ రాబోయే కాలం అంతా అది ఆశీర్వాదకరంగా. ప్రతి నెల మీకు ఇవ్వబడుతున్న సందేశం జ్ఞాపకం చేసుకుంటే మీ బ్రతుకుల్లో మరలా తప్పులు చేసి మళ్ళా పశ్చాత్తాపడి మళ్ళా తప్పులు చేసి మళ్ళా పశ్చాత్తాపడాల్సిన అక్కరేం లేదు. సాఫీగా నీ జీవితం ఆయన జ్ఞాపకాలలో నీవు విస్మయం పొందేటట్లు, నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపడగలిగినట్టు ఆయన మాట నీ వ్యక్తిత్వంలో క్రియ చేస్తూ వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా బైబిల్లో చూస్తాం. చదవండి లూకా 24:8. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని. ఇప్పుడు మనం చదివిన మాట ఆ సందర్భాన్ని చెప్తాను. యేసు ప్రభు చనిపోయాడు. ఆయన్ని సమాధిలో పాతిపెట్టేశారు. ముద్రలు వేశారు. ముద్రలు బద్దలు చేసుకుని ముద్రలు బద్దలై యేసు ప్రభుని ఏచేశాడు. ఆ సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు వచ్చారు. వచ్చి తెరవబడ్డ సమాధిని చూశారు. దేవదూత చెప్తున్న మాటలు విన్నారు. అప్పుడు ఆ స్త్రీలు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన నడి బజారులో, నడి వీధిలో నిలబడి శిష్యులు వింటూ ఉండగా, స్త్రీలు వింటూ ఉండగా, అపోస్తలులు వింటూ ఉండగా, వాళ్ళ మధ్యలో నేను చనిపోతాను, అయితే మరలా 3వ రోజున మరలా నేను లేస్తాను, మీరు భయపడకండి, ఈ నిరీక్షణతో మీరు జీవించండి అని యేసుక్రీస్తు రహస్యముగా కాక బహిరంగంగా పలుసార్లు చెప్పాడు, నేను లేస్తాను అని. అయితే శిష్యులు ఎవ్వరికీ ఆ మాట జ్ఞాపకం లేదు. పచ్చని చెట్టుకి ఈ గతి పట్టిందే, చంపేశారే, ఎండిపోయిన చెట్లు మనకే గతి పడుతుందిరా బాబు అని పారిపోయారు. గదిలో కూర్చుని బయటికి రాకుండా తలుపులేసి భయపడుతూ గడగడలాడిపోతున్నారు. 3వ రోజు రానే వస్తుంది, కానీ కొంతమంది స్త్రీలు ఆయన మాట జ్ఞాపకం చేసుకున్నారు. ఆమేన్, 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 హల్లెలూయా. ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశంలో అడుగుపెట్టినా, ఏ సంఘంలో అడుగుపెట్టినా, సంఘములో ఎక్కువ మంది ఎవరు ఉంటున్నారంటే స్త్రీలు ఉంటున్నారు. దీనికి కారణం ఏమంటారా? యేసయ్య మాటలు వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. సభలు కొట్టాడు గట్టిగాలో, హల్లెలూయా. చూశారండి, ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంటే యేసయ్య మాటలు? చెప్పండి, ఏమని చెప్పండి? స్త్రీలు. చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునేది ఎక్కువగా స్త్రీలే, ఎందుకంటే వేరే పనులే ఉండవు కదా, అందుకని. యేసుక్రీస్తు పునరుద్ధారుడైన తర్వాత లేచొచ్చి ముందు స్త్రీలకు కనబడి నీకు శుభం కలుగును గాక అని చెప్పి, నేను లేచానని నా శిష్యులకు మీరు వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళి అక్కడ కనబడొచ్చు కదండి అయ్యగారు అంటే, నేను కనబడటం కాదులే, నేను కనబడితే నేను దయ్యమో పోతామో అనుకుంటారు వాళ్ళు. నా శిష్యులు నేను దయ్యాన్ని పోతామో అనుకుంటారు, ఎందుకంటే నేను లేస్తానన్న మాట్లాడే జ్ఞాపకం లేవు. మీరు జ్ఞాపకం చేసుకొని మీరు సమాధి దగ్గరికి వచ్చారు, అందుకే మీకే కనబడుతున్నా. మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి. మీ మాట కాంక్రీట్ గోడలాగా, అది అబద్ధమే గాని అది నిజమే గాని, కాంక్రీట్ గోడలాగా, అది పలుగులేసిన, సమ్మెట్లేసిన, మరాట్లేసి కొట్టినా గాని అంత తేలిగ్గా బాగలదు. అబద్ధమే చెప్పు, నిజమే చెప్పు. సంఘాన్ని 3 ముక్కలు చేయాలంటే 2 ఆడోళ్ళు చాలు. 2 ఆడోళ్ళు 3 ముక్కలు చేసేస్తారు సంఘాన్ని. సంఘాన్ని కట్టాలనుకున్నా ఆళ్లే. హల్లెలూయా. ఇంచుమించు మన ఓసన్న మందిరాలు ఎక్కడ కట్టబడ్డా ఆ ప్రతి ఊళ్ళో ఏ ఒక్కరో 2 ఆడోళ్ళు ముందు పూనుకుంటారండి. ఇక వాళ్ళు పోగు చేస్తారు జనాన్ని. అప్పుడు నా దగ్గరికి వచ్చి కూటం పెట్టండి అసన్న గారు అంటారు. నేను కూటం పెట్టా. ఆ తర్వాత మగాళ్ళు వస్తారు, దూరంగా పట్టి పట్టినట్టే ఉంటారు, ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనని. ఈ ఆడవాళ్ళు అయితే అట్లా కాదు, ఎంతో కొంత ఖర్చో గిర్చో ఏదైనా సరే కూటం పెట్టాలంటే పెట్టాల్సిందే. సమాధి దగ్గరికి వెళ్లారు, యేసయ్య అక్కడ లేడు. వెంటనే స్త్రీలు అనుకున్నారు, ఆహా, ఆయన మనకు అక్కడ చెప్పాడు చూడు, బహిరంగ మీటింగ్ లో చెప్పాడు నేను మరలా లేస్తానని. అదిగో లేచాడు, మన యేసయ్య లేచాడు. ఇక మనకు దిగులు లేదు, మనకు విచారం లేదు, మనకి జీవిత సమస్య లేదు. ఆయన మనకు లేచాడు, చనిపోయి ఆయన బ్రతికే ఉన్నాడు. ఈ సంగతి మనం వెళ్లి శిష్యులకి వెంటనే చెప్పాలి.
నిరీక్షణ లేని వాళ్ళకి నిరీక్షణ కలుగు చేసేందుకు యేసయ్య మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆశ్చర్యమైన మాటలు. ఆమేన్. అవి విస్మయము చెందే మాటలు. హల్లెలూయా. భూమి ఆకాశాలు మారినా మారని మాటలు. హల్లెలూయా. అది దయగలిగిన మాటలు. ఆ మాటలు మనకు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాయి. పేతురు జీవితానికి పశ్చాత్తాపాన్ని కలుగు చేశాయి. మన జీవితానికి అవి పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాయి. ఆయన మాట్లాడారు అంతేకాదు, ఆయన చెప్పాడు అంతేకాదు, ఆయన సెలవులో పలికాడు అంతేకాదు, అవి మన గుండెల్లో, మన స్పృహలో, మన మేధస్సుల్లో అవి నిర్ణయించబడి, ఫీడ్ చేయబడి, ముద్రించబడి, మరలా రిపీట్ చేసుకుంటూ జ్ఞాపకాలలోకి తీసుకురావాలి. అప్పుడు మనకేం కలుగుతుందంటే నిరీక్షణ, బ్లెస్సెడ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా మనం మారుతాం. సాధారణంగా జ్ఞాపకం చేసుకునేది ఏమిటి? నేను చెప్పాను కదా, సౌత్ ఆఫ్రికాలో 13 ఏళ్ల క్రితం ఓ మనిషితో పరిచయం. ఆ మనిషిని జ్ఞాపకం చేసుకుని అన్నం తింటున్నాడు, ఆ మనిషిని జ్ఞాపకం చేసుకుని నీళ్లు తాగుతున్నాడు. ఆ మనిషి జ్ఞాపకానికి ఆ నగ చేతిలో దాన్ని చూడకపోతే బ్రతుకే లేదనుకుంటున్నాడు. అయితే నీవు జ్ఞాపకం చేసుకునవలసింది ఏమిటో తెలిసిన? స్త్రీలు జ్ఞాపకం చేసుకున్నది ఏమిటి? పేతురు జ్ఞాపకం చేసుకున్నది ఏమిటి? మరి మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి? చెడు సంగతులు జ్ఞాపకం చేసుకుని ముసి నవ్వులు నవ్వుకునే వాళ్ళు ఉన్నారు. చెడు సంగతులు జ్ఞాపకం చేసుకుని అదో రకమైన తృప్తి అనుభవించే వాళ్ళు ఉన్నారు. తుచ్చమైన నీచమైన సంగతులు జ్ఞాపకం చేసుకుని ఆ అంతరంగమందు హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకోండి. అడుగడుగున అనుక్షణం నీకు నిరీక్షణ కలుగుతుంది. నీ పొరపాటును గుర్తించి పశ్చాత్తాపడగలుగుతావు. నీలో ఉన్నటువంటి ఆ చీకటి శక్తి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆయన మాటలు నీ బ్రతుకులో ఆశ్చర్యాన్ని కలుగు చేయాలి. ప్రవచన రీతిగా మాట్లాడుతున్న మాటలు పెడచెవిని పెట్టకుండా వెంటనే ఆ మాటకి లోబడి జీవితాలలో మార్పు తెచ్చుకోవాలి. ఆమేన్. 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 ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. ఇంకొక మాట ఏమిటంటే, దైవజనుడైన పౌలు చెప్తున్న మాట. దైవజనుడైన పౌలు చెప్తున్న మాట అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వాక్యం. మీరు ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఓ దైవజనుడు చెప్తున్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని యేసు ప్రభు చెప్పాడే. ఆ మాటను జ్ఞాపకం చేసుకుని మీరు ధన్యతని అనుభవించండి. ధన్యత అంటే ఆశీర్వాదము అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే బ్లెస్సెడ్ అనే పదం ఉపయోగించారు. నీవు ఆశీర్వదించబడాలనుకుంటే, నీవు ధన్యుడు కావాలనుకుంటే, నీ భాగ్యము గొప్పది కావాలనుకుంటే, నీవు సంఘంలో ఐక్యపరచబడి సంఘముతో ఏకీభవించి క్రీస్తు శరీరం అనే సంఘానికి అవయముగా ఆ ధన్యతని అనుసరించాలనుకుంటే ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడో తెలిసిన, ఇక్కడ పుచ్చుకొనుట కంటే
ఇచ్చుట ధన్యత. దేవుని కొరకు మనం ఇచ్చేటప్పుడు పుచ్చుకున్నట కంటే ఇచ్చుటయే ధన్యతగా భావిస్తూ ఆ ఇచ్చే విషయంలో మీ దాతృత్వాన్ని మీరు ప్రకటించగలిగినట్లుగా యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? మీలో ఎవరికైనా 2 అంగీలు ఉన్నట్లయితే లేనివాడికి 1 అంగీ ఇవ్వండి. మీరు దేవుని దగ్గర పుచ్చుకున్నారు, మీరు దేవునికి ఇస్తున్నారా? ఇవ్వడంలో ఉన్న ధన్యత ఏమిటో యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకోమని దైవజనుడు చెప్తున్నారు. ఈ యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇస్తాడు. ఎవరైనా నిన్ను ఏదైనా అడగాలని, ఏదైనా కోరుకోవాలని దగ్గరకు వస్తే ఒక దిక్కులేని పరిస్థితిలో నీ స్నేహితుడు ముఖం తిప్పుకోకు, ముఖాన్ని చాటు చేసుకోకు. 1 మైలు దూరం నాతో రమ్మని అడిగితే 2 మైళ్ళ దూరం వెళ్ళు. దేనిని గురించి మీరు చింతపడకండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీరు ధనులవుతారు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ఎందుకు చెప్పాలనిపిస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26:44. ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచూ 3వ మారు ప్రార్థన చేశాను. చాలు. ఇప్పుడు గమనించండి. యేసు ప్రభువట గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు శిష్యులతో. మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నేను అంత దూరాన్ని వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని వెళ్ళిపోయాడు. ప్రార్థన చేశాడు. మళ్ళా వీళ్ళ దగ్గరికి వచ్చాడు. నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పాడు. మరలా 2వ మారు వెళ్ళి ప్రార్థన చేశాడు. మరలా వచ్చి వీళ్ళు నిద్రపోతుంటే మేల్కొల్పాడు. మరలా 3వ మారు వచ్చి మొదట 2 సార్లు ఏమని ప్రార్థన చేశాడో ఆ మాటలే మరలా చెప్పడం ప్రారంభించాడు. ఆయన ఏ మాటలు చెప్పాడు, ఏ మాటలు పలికాడు, ఏ పరిస్థితిలో పలికాడు అని మనం దీంట్లో ఈ కాంటెక్స్ట్లో మనం ఆలోచిస్తే, ఈ సబ్జెక్టులోకి వెళ్ళి మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆయన చెప్పిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏమని చెప్పాడో తెలిసినా, ఏమని మాట్లాడాడో తెలిసినా, మోకరించి తండ్రి ఈ పాత్ర, ఈ శ్రమల పాత్ర నా నుండి తొలగించండి, ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక. మరలా 2వ మారు మోకరించి నా తండ్రి ఈ పాత్రని, ఈ శ్రమల పాత్రని నా దగ్గర నుంచి తొలగించయ్యా, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. మరలా మూడవసారి ఆయన ఈ మాటలే చెప్పుటకు ప్రారంభించాడు. ఆయన మాటలు ఏమిటి? ఆ మాటలు నీ చిత్తమే సిద్ధించును కాక, నా చిత్తము జరగకూడదయ్యా. ఎప్పుడు చెప్తున్నాడు? ఆయన మోకరించి శిలువ శ్రమల గురించి ఒక్కసారి ఆలోచించాడు. మనుషులందరి పాపం తన మీద మోపబడి
తాను పాపిగా మార్చబడే ఆ క్షణాన్ని ఆలోచించాడు. ఇలా ఆలోచించి, నా తండ్రి, నన్ను పాపముగా మారుస్తావా? నీకు దూరం చేసేస్తావా? నీ చెయ్యి విడిచేస్తావా? నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని ప్రార్థిస్తున్నప్పుడు తన గుండె రక్తాన్ని తీసుకుని వస్తున్న గుండెలోంచి ఆ నరాలన్నీ, ఆ గుండెలో కవాటాలన్నీ ఒక్కసారి, ఆ గుండె ఒక్కసారి, రక్తనాళాలన్నీ ఒక్కసారి బ్రద్దలైపోయాయి. గుండె పగిలి నరాలు పగిలిపోతున్నాయి. మెదడులో ఆ శ్రమల పాత్రను ఆలోచించి మెదడులో ఉన్న సున్నితమైన నరాలన్నీ తెగిపోతున్నాయి. అలా తెగిపోతున్నప్పుడు, ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించవా? అయినా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తము, నీ చిత్తము, నీ చిత్తము అంటున్నప్పుడు రక్తము వెళ్లి చెమటతో కలిసిపోయింది. రక్తమే చెమటగా మారిపోయింది. చెమటే రక్తముగా మారిపోయింది. యేసయ్య శరీరంలో నుంచి ఆ గుండె పగిలినప్పుడు శరీరంలోకి ప్రవహించిన రక్తం చెమటలుగా మారిపోయి, చెమటలు రక్తముగా, రక్తపు బొట్టులుగా, ఒక్కొక్క బొట్టుగా అదిగో ఆ గెస్సెమనెలో భూమి మీద రాలుతా ఉన్నాయి. ఆయన అంటాడు, నా చిత్తం అయ్యా కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక. మెదడు బ్రద్దలైనప్పుడు, నరాలు బ్రద్దలైనప్పుడు, గుండె బ్రద్దలైనప్పుడు సిలువలో కూడా నా ప్రభు అంత శ్రమ అనుభవించలేదు. మెంటలీ యాగనీ, గుండె బ్రద్దలైపోయిన క్షణాలలో ఆయన మూడవ మారు కూడా ఆ మాటలే అంటున్నాడు, నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించును కాక. మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. నిలువు మోకాళ్ళ మీద ఉండండి. నా ప్రియమైన సహోదరులారా, నీ జీవితంలో భరించలేని శ్రమలు రావచ్చు. గుండె పగిలిపోతుందేమో అని నింద, అవమానం నీకు కలగవచ్చు. అందరు కళ్ళు మూసి ప్రార్థన చేయి. కళ్ళుమై ఒక క్షణం మౌనంగా ఒక నిర్ణయానికి రండి. పేతురులాగా అబద్ధాలు చెప్పి ముగించిన తర్వాత యేసు మాటల్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఆయన ఎప్పుడైతే నీ జీవితాన్ని గురించి ప్రవచించాడో అప్పుడే నీవు పశ్చాత్తాపపడాలి. నిలవకూడని చోట నిలిచి, కూర్చోకూడని చోట కూర్చుండి, మాట్లాడకూడని వ్యక్తితో మాట్లాడి, వెళ్లకూడని ఇళ్లకంతా వెళ్లి నీ జీవితంలో ఏ స్థితిలోకి దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించు. యేసయ్య ఒక నిర్ణయానికి వస్తున్నాడు. నా చిత్తము కాదయ్యా, నా తండ్రి, నీ చిత్తమే జరగాలి. నీ చిత్తానికి విరోధంగా నా జీవితంలో ఏమీ జరగకూడదు.